నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. చీర్లవంచ గ్రామంలో జల్గం ప్రవీణ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు. నారాయణపేట సివిఆర్ భవన్లో దామరగిద్ద ఓబీసీ అధ్యక్షుడి నియామకం. ఓబీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డ మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్. తాడికొండ గ్రామంలో అట్టహాసంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు. ఈ కార్యక్రమంలో తోటి మహిళలతో కలిసి థింసా నృత్యం కోలాటమాడిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఇందిరమ్మ ఇంటి సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించిన జారే ఆదినారాయణ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని వెల్లడి. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జల్గం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన 10 లక్షల రూపాయల సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డికి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేరెల్ల నరసింహగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, డైరెక్టర్ గంగు కొండయ్య, గ్రామశాఖ అధ్యక్షులు గంగు మహేష్, నాయకులు నల్వాల జలంధర్ రెడ్డి, రాజారెడ్డి, గ్రామశాఖ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దూరం పెట్టు, కొబ్బరికాయలు కూడా చల్లారి అటు పెట్టు. అంటే బాసేపు తీయకు, మధ్యలో మూట పెట్టు. నారాయణపేట సివిఆర్ భవన్లో డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ఆదేశాల మేరకు మండల ఓబీసీ అధ్యక్షులుగా మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ను నియమించారు. డీసీసీ జిల్లా మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కుమ్మం శివకుమార్ రెడ్డి చేతుల మీదుగా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి మండల ఓబీసీ అధ్యక్షులుగా నియమించినందుకు ఎమ్మెల్యే పర్ణికారెడ్డికి, కుమ్మం శివకుమార్ రెడ్డికి, జిల్లా ఓబీసీ చైర్మన్ గొల్ల కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, మల్రెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, గ్రామ కాంగ్రెస్ నాయకులు బోయిని బాలరాజ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో 3 రోజుల పాటు జరిగిన సంక్రాంతి ఉత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, కృపాం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి తోయక జగదీశ్వరి హాజరయ్యారు. ముగింపు సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన వారికి ఎమ్మెల్యే బహుమతులు ప్రదానం చేశారు. చివరిగా గ్రామ పెద్దలు, మహిళలు, యువత ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే తోటి మహిళలతో కలిసి థింసా నృత్యం మరియు కోలాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ గ్రామ పెద్దలు, మహిళా మండలి సభ్యులు, శ్రీ మానిసిరమ్మ యువజన సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా పలు గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇంటి సర్వేపై ప్రజలకు జారే ఆదినారాయణ అవగాహన కల్పించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని తెలిపారు. రాబోయే 4 సంవత్సరాలలో విడతల వారీగా ఇళ్ల నిర్మాణం చేస్తారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కోయరంగాపురంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు శంకుస్థాపన అనంతరం కల్వర్టు, వేదాంతపురం, కేశప్పగూడెం, గుర్రాల చెరువు పంచాయతీలకు నూతన పంచాయతీ భవనాలు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ ప్రారంభోత్సవం చేశారు. కొద్దిసేపు కోయ భాషలో మాట్లాడుతూ హాస్యాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. 5 లక్షలు ఉండే ఇప్పుడు 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచినాం. సెక్రటరీ గారు ఒకసారి రామలమ్మ అమ్మ మీకు లోక్యతనమ్మా, లోక్యతను, సీసీతను, పేద కూడా మీకు మట్టి రోడ్డు మన్నమ్మ మొత్తం సీసీ రోడ్డు కేసున్నాం, మొత్తం కంప్లీట్ చేస్తాం. నాటొక 5 తరటు మనుషులకు 5 తరటు వారు ఆపరేషన్ ఇంకా 5 నాటొక సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమెల తాండాలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గిరిజనులు భూములు తిరిగి ఇవ్వాలంటూ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో 6 గంటల పాటు ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా గిరిజన మహిళలు ఒక్కసారిగా అడ్డుకున్నారు. పోలీసులపై మహిళలు దాడికి దిగారు. పోలీసులను నెట్టివేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ రఘునందన్ రావును అరెస్ట్ చేసి పటాన్ చెరువు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచంద్రాపురం మండలం వెలిమెల తాండా గిరిజనుల 85 ఎకరాల బిలాదాకల భూమిని 1993 నుండి కొట్లాడుతున్న గిరిజనులది కాదని, తెలంగాణ నేతరులకు అడ్డం కట్టడం సరికాదన్నారు. గ్రామస్తులకు కోర్టు స్టే ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేసినా కాదని బడాబాబులకు దారదత్తం చేసి పట్టా చేశారన్నారు. స్థానిక ఎంపీగా గిరిజనుల కోసం పోరాడే బాధ్యత తనపై ఉందని, ధర్నా చేపడితే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఎవరూ స్పందించలేరని ఆయన తెలిపారు. వెంటనే వారికి న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. మండలం వెల్మెల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 85 ఎకరాల బిలాదాకల భూములకు సంబంధించి 1993 నుంచి ఈ భూములు మాయని కొట్లాడుతున్నటువంటి గిరిజన బిడ్డల్ని కాదని, 93లోనే హైకోర్టు పోయినంటే గిరిజనులు వాళ్ళ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. 1993 నుంచి ఈ భూమి మాదని కొట్లాడుతున్న గిరిజనులను కాదని తెలంగాణేతరులు కొంతమంది వచ్చి మా పక్క పొలం మాకు ఇవ్వనంటే ఆగా మేఘాల మీద రిపోర్ట్లు తయారు చేసి తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఊరోళ్ళు కానటువంటి పరాయి వాళ్ళకు పట్టాలు ఇచ్చి కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నటువంటి విషయం నా దృష్టికి వచ్చినప్పుడు స్థానిక ఎంపీగా గిరిజన బిడ్డల పక్షాన నిలబెడేందుకని అక్కడికి పోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇంత జరుగుతుంటే ఒక రెవెన్యూ సిబ్బంది కానీ, జిల్లా కలెక్టర్ కానీ సమస్య పట్ల స్పందించాల్సింది, హైకోర్టులో ఉన్న రిట్ పట్ల స్పందించాల్సినటువంటి రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించి దీన్ని ఏదో లా అండ్ ఆర్డర్ సమస్యగా చేసి మా మీద కేసులు చేద్దామనేటువంటి ఒక కుట్ర పడింది. కానీ గిరిజన మిత్రులు ప్రాణాలు పోయినా సరే మా భూములు మాకు కావాలనేటువంటి ఒకే నినాదంతో శాంతియుతంగా గాంధేయ మార్గంలో సుమారు 6 గంటలు రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. నిజాయితీగా గిరిజనులకు దక్కాల్సిన 85 ఎకరాల బిలాదాకల భూములు
ఎవరికి చెందనటువంటి భూములు. అయితే ప్రభుత్వానికి చెందాలి లేదా కాస్త చేసుకుంటున్న గిరిజన బిడ్డలకు చెందాల్సినటువంటి 85 ఎకరాల విషయంలో ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం అవలంబించినటువంటి నిర్లిప్త విధానానికి నిరసనగా ఖచ్చితంగా విషయాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి, అదే రకంగా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడంతో పాటు వారికి న్యాయం జరిగేంత వరకు మా మిగతా ఎంపీలం అందరం కూడా కలిసి దీని పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈరోజు మా రాష్ట్ర పార్టీ గిరిజన మోర్చా అధ్యక్షుడు మిత్రుడు కళ్యాణ్ నాయక్ గారు అట్లే జరుగుతున్నటువంటి విషయాల్ని తెలిసి తన జీవితం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి మరో రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు ఆ గిరిజనులకి సంఘీభావం తెలియజేయడానికి రావడం జరిగింది. అట్లే భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిత్రులు నరసింహారెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈరోజు ఉదయం నుంచి నాతో పాటు ఉన్నటువంటి రంగారెడ్డి, మా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు చెందిన మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, ముఖ్యంగా గిరిజన ఆడపడుచులు చూపెట్టినటువంటి పోరాట పటిమకి శిరస్సు వంచి జిల్లా కలెక్టర్ గారు దొంగ పట్టాలని రద్దు చేయాలని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ గ్రామానికి సమీపంలో పాలధార చెరువు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి వచ్చిన అనిల్ నీరుకొండ హాస్పిటల్ బస్సు ఢీకొట్టింది. వైద్యం కోసం ఒరిస్సాలోని మల్కనగిరి నుంచి బస్సులు వస్తున్నారు. ఈ క్రమంలో ఒక 3 సంవత్సరాల పాప, ఆమె తండ్రి ఘటనా స్థలంలో మృతి చెందగా మరో 5గురు పరిస్థితి విషమంగా ఉందని వాళ్లను విజయనగరం మహారాజా హాస్పిటల్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అమ్మాయిని పట్టుకోండి. తగరపోల్సాను. తెలంగాణ ప్రభుత్వం సంతానం లేని వారికి శుభవార్త తెలిపింది. పేట్ల బుర్జు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో సంతానం లేని వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని సంతానం లేని వారు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం మీడియాకు వెల్లడించారు. गवर्नमेंट अच्छा करे, स्टार्ट करके हमको पूरा इक्विपमेंट दिया, पूरा डॉक्टर्स को दिया, क्वालिफाइड डॉक्टर्स है, इक्विपमेंट भी अच्छा है. सो हम लोग क्या बोल रहे, तुम चुप के जाके पैसे वेस्ट नको करो, खर्चा करके कर्जा में नको चले जाओ, आ जाओ हमारा पास, छोटे छोटा ट्रीटमेंट से ही ठीक हो जाते. सो कर्जा करके फिर पूरा पैसे नहीं है ना, पूरा बचे नहीं हुआ, पैसे चले गया, दोनों को घर में बैठना पड़ता और रोना पड़ता. ये सब नको, आ जाओ हमारा पास. हम लोग ही खुद बोलते तुमको होता नहीं होता, क्या करना, ये प्रोसीजर को जाना, ये करना, छोटा छोटा प्रोसीजर से ही बच्चे हो जाते. सो पैसा दोबारा नहीं, बाहर नहीं खर्चा करो, वेस्ट नको करो. तुम छोटे छोटे काम करते हैं, गरीब लोग हैं, आ जाओ हमारा पास, पूरा आ जाओ, हम पूरा ट्रीटमेंट करते. और रूम्स भी अच्छा है, रह सकते हैं, तुम दूर दूर से आए तो भी रह सकते हमारा साथ और ट्रीटमेंट ले सकते. हम लोग पूरा हमारा टीम गवर्नमेंट को शुक्रिया अदा कर रहे हैं और हमारा एमएलए साहब को भी शुक्रिया अदा कर रहे हैं. मैडम फीमेल से ज्यादा मेल में भी कुछ प्रॉब्लम्स होते हैं. हाँ, सब बराबर प्रॉब्लम हो रहे हैं. आजकल मेल्स में भी प्रॉब्लम हो रहे हैं. पहले मेल्स डरता, मेल्स क्या बोलता था, मेरा में कुछ भी प्रॉब्लम नहीं है, तुम लोग जाके, औरत में प्रॉब्लम है, तुम लोग जाके बताओ बोल. आजकल दोनों मिलके आ रहे, अच्छा है. सोसाइटी में हस्बैंड और वाइफ मिलके आ रहे, वो बहुत अच्छा है. मैडम अब तक प्राइवेट हॉस्पिटल में होता था, ये गवर्नमेंट हॉस्पिटल में इसको स्टार्ट हुआ सो है.
इसका प्रोसीजर के हिसाब से कुछ बजट कम है प्राइवेट से या आपका कुछ नहीं, कुछ भी बजट कम नहीं है। पूरा गवर्नमेंट फुल फ्लेज दे दिया। बजट कम नहीं है, रिएजेंट्स मिल रहे, दवा मिल रहे और ऑल इक्विपमेंट कंप्लीटली ऑल इक्विपमेंट मिले, डॉक्टर्स भी है, सब है फुल इन पार विथ प्राइवेट सेक्टर। कितने दिनों से आपके पास कितने केसेस है, उतने सक्सेसफुल कितने केसेस है मैडम? कोई मैं बोल रही ना, हम लोग स्टार्ट करे सो दिसंबर 9 को स्टार्ट करे, 1 मंथ हो गया। 1 मंथ में अच्छा केसेस करे हम लोग, क्योंकि 1 साइकिल में पॉजिटिव कभी नहीं आता। फिर भी हमको 6-7 केस आया लास्ट मंथ, और अब ये मंथ में थोड़ा मिस्ड पीरियड ये सब आ रहे, वो हम लोग को मालूम होता, जनवरी एंड तक मालूम होता। मैडम इसका प्रोसेस क्या है आपके पास अप्रोच है ये ट्रीटमेंट के लिए? ये ट्रीटमेंट के लिए क्या है? कुछ भी नहीं है, सीधा 14 नंबर हमारा, तो 14 नंबर रूम नंबर 14 नंबर है फर्टिलिटी क्लिनिक। डायरेक्ट आके नीचे रजिस्ट्रेशन करना और 14 नंबर को आना। फर्टिलिटी क्लिनिक 14 नंबर 14। 2025 జనవరి 1న ఆర్ కృష్ణయ్య గారి కార్యాలయంలో రాజ్యసభ ఎంపీ మరియు జాతీయ బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా 95 న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య గారు మాట్లాడుతూ బీసీ వర్గాల అభివృద్ధికి అవసరమైన చట్టాలు మరియు సదుపాయాలపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. 95 న్యూస్ చైర్మన్ ఎస్కే సిరాజుల్ మాట్లాడుతూ సమాజంలో మీడియా పాత్రపై ఆయన ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ బీసీ కమ్యూనిటీ సంక్షేమం కోసం ఒక చిహ్నంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ వెల్ఫేర్ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, 95 న్యూస్ ఛానల్ చైర్మన్ ఎస్కే సిరాజుల్, సాయి, రహీం పాషా, ప్రవీణ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సమాజంలో ఐక్యత, అభివృద్ధి మరియు సంక్షేమానికి స్ఫూర్తిగా నిలిచింది. చాలు అన్నా ఫస్ట్ చాలు ఫస్ట్ చీర్లవంచ గ్రామంలో జల్గం ప్రవీణ్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డుకు భూమి పూజ కార్యక్రమం. నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు. నారాయణపేట సివిఆర్ భవన్లో దామరగిద్ద ఓబీసీ అధ్యక్షుడి నియామకం.
ఓబీసీ అధ్యక్షుడిగా నియమించబడ్డ మల్రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివకుమార్. తాడికొండ గ్రామంలో అట్టహాసంగా ముగిసిన సంక్రాంతి సంబరాలు. ఈ కార్యక్రమంలో తోటి మహిళలతో కలిసి థింసా నృత్యం కోలాటమాడిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఇందిరమ్మ ఇంటి సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించిన జారే ఆదినారాయణ. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.